5 కేటగిరీలకు చెందిన భూములను 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. స్వతంత్ర సమరయోధులు, సైనిక ఉద్యోగులు, ప్రైవేట్ పట్టా భూములు, రాజకీయ బాధితులకు చెందిన భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత మాజీ సైనికుల భూములకు సంబంధించిన రికార్డులుంటే వెంటనే నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూములు 22Aలో ఉండేందుకు అవకాశం లేదని, దరఖాస్తులు లేకపోయినా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లో మొత్తం 21,80,000 పాస్ పుస్తకాలను రైతుల ఇంటి వద్దకే వెళ్లి రెవెన్యూ సిబ్బంది అందించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూమి హక్కు పత్రాలకు భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటు QR కోడ్ కలిగిన నూతన పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అలాగే రైతులకు పూర్తి అవగాహన కల్పించేలా ఆయా గ్రామాల్లో చాటింపు కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి తెలిపారు. మాజీ సైనికుల భూ కేటాయింపుల విషయంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని స్పష్టం చేశారు. 10/1 రిజిస్టర్, అడంగల్స్, SFA వంటి పాత రెవెన్యూ రికార్డులు, అసైన్మెంట్ రిజిస్టర్లు, DR దస్త్రాలు ఉన్న 22A నుంచి తొలగింపు జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించు భయభ్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మ్యాక్సిమంగా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్ అంటే అది కూడా GMలో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీసర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రేపటి పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి ఉన్న 22A జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే 8A రిజిస్టర్లు, DKT పట్టాలు వంటి దాదాపు 8 రకాల నిర్దేశిత పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో GOMలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపించిన మంత్రి ఆ తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22Aలను తీసేయాలని చెప్పేసి అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము. చుక్కల భూములు అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి GOMలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అది GOMలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. రైతులు భూ యజమానుల హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 2 నెలల్లో
ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం తీసుకొస్తామని, ఫిబ్రవరి నుంచి ఫ్రీ హోల్డ్ అమలు చేసేలా నిర్ణయం ఉంటుందని తెలిపారు. భూముల విషయంలో ఎక్కడైనా తప్పు జరిగితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ అక్రమాల నివారణకు ప్రత్యేక యాప్ను తీసుకొస్తున్నామని, సర్వే నెంబర్తో ఆధార్ లింక్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఓవర్ వర్క్ లోడ్ కారణంగా జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.